ప్రతినిధి 2 టీజర్ చూసావా? అలా టీజర్ చూసిన నిజంగా మన నారా రోహిత్ అన్న మంచిగా చేసిండు నిజంగా యాక్షన్. రాజకీయం పరంగా పార్ట్ 1 చూసిన, పార్ట్ 1 జబర్దస్త్ నచ్చింది నాకైతే. ఇప్పుడు పార్ట్ 2 టీజర్ వస్తుంది, సినిమా కోసం వెయిట్ చేస్తున్నా. యాక్టింగ్ అయితే ఆ టీజర్ చూస్తుంటేనే నాకు ఒళ్ళు దద్దరిస్తుంది, చెమటలు పడుతున్నాయి. సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను నిజంగా. ఆ డేట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని వెయిట్ చేస్తున్నాను నిజంగా. గూస్ బంప్స్ వచ్చినాయి ఆ టీజర్ చూస్తుంటే నాకైతే మైండ్ ఖరాబ్ అయింది. అసలు సినిమా ఎప్పుడు వస్తుందని సినిమా కోసం వెయిట్ చేస్తున్నా, అంత బాగుంది నిజంగా. రికార్డులు షేక్ అయితే అంటారా? మామూలు కాదు, 90 mm రాడ్ దింపుతాడు నిజంగా చెప్తారు ఒక్కొక్కరు. చాలా బాగుంది ఆ టీజర్. ఆ టీజర్ చూస్తే నా లుక్స్ ఇట్లా పక్కకు పోయి దాని మీద 100% ఫోకస్ పోయిందంటే నాకు అర్థమవుతలేదు నిజంగా. పార్ట్ 1 ఎంత బాగుంది తెలుసా నేను. అది ఆ సినిమా 10 సార్లు చూసిన, మరి దీన్ని ఎన్నిసార్లు చూడాలి చూస్తూ ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ సినిమా రావాలని కోరుకుంటా దయచేసి. టీజర్ లో ఎక్కువగా నచ్చింది ఏంటి? నాకైతే ఆయన లుక్స్ కానీ, ఆయన డైలాగ్స్ కానీ, ఆయన వాయిస్ చేంజ్ ఎక్కడ తగ్గలేదు నిజంగా చెప్తున్నా. కానీ సినిమా వచ్చినాక స్టోరీ అనేది ఏందనేది తెలుస్తుంది. ఇక నాకే ఒక యాంగిల్ నాడు పొలిటికల్ ఇదన్నీ ఆ డైలాగులు ఉన్నాయి కదా, సో దీనికంటే బెటర్గా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. అది నాకు అర్థమైపోయింది. ప్రతినిధి 1 బ్లాక్ బస్టర్, అది బ్లాక్ బస్టర్, ఇది డబల్ బ్లాక్ బస్టర్ అవుతుంది అని కోరుకుంటున్నాను నేను 100%. ఆ టీజర్ చూస్తే నాకు అర్థమైపోయింది, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది ఖచ్చితంగా. నారా రోహిత్ గురించి ఒక ముక్కలో ఏం చెప్తావు? అన్న ఎప్పటికీ తోపే అన్నను మించినోడు రాడు. జై నారా రోహిత్ అన్న నిజంగా. ఈ సినిమా ఖచ్చితంగా అదే డైరెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, అంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీకు మనసు ఉంటే నిజంగా ఈ సినిమా డేట్ ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పండి ప్లీజ్. సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం ఫ్యాన్స్ నిజంగా. థ్యాంక్ యూ.